హాయ్, ఒక కామన్ కంప్లైంట్ మీకు చెప్దామని వచ్చాను. లాస్ట్ వీక్ ఓపీకి ఒక ఆంటీ నా దగ్గరకు వచ్చారు. అరౌండ్ 55 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది. సో ఆంటీ కంప్లైంట్ ఏంటంటే, నేను షుగర్ వచ్చినప్పటి నుంచి టీ కాఫీలో షుగర్ వేసుకోవడం మానేశాను, అలాగే స్వీట్స్ తినడం మానేశాను. కానీ ఇయర్ బై ఇయర్ నా షుగర్ మాత్రం పెరుగుతూనే ఉందమ్మా. దీనికి నేను ఏం చేయాలి అని లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ కోసం నా దగ్గరకు వచ్చారు. మన ఇంట్లో కూడా ఇలాంటివి చూస్తూనే ఉంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ తినకపోవడం అన్నది హాఫ్ పార్ట్. మిగిలిన హాఫ్ ఏంటంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ ప్రతి మీల్లో యాడ్ చేసుకుంటున్నారా లేదా. ఇలా చెప్తే అందరికీ అర్థం కావట్లేదేమో అని అసలు మేము ఎలాగ ప్రోటీన్ అండ్ ఫైబర్ మా మీల్స్లో యాడ్ చేసుకుందామో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా ప్రోటీన్ సోర్స్ కందిపప్పు. దాని నుంచి వచ్చే ప్రోటీన్ మాత్రమే మాకు సరిపోదు కాబట్టి పన్నీర్ కూడా యాడ్ చేశాను. వంట చేస్తున్నప్పుడే జనరల్గా నేను క్యారెట్ కీరా తినేస్తాను. అండ్ మిగిలిన సోర్స్ ఆఫ్ ఫైబర్ పప్పులో వేసిన తోటకూర అండ్ క్యాప్సికమ్. రైస్ కూడా మేము ఎప్పుడు సెమీ పాలిష్డ్ రైస్నే ప్రిఫర్ చేస్తాము. మీ ఇంట్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా చేస్తున్నట్లయితే ఇది వాళ్ళకి షేర్ చేయండి.